తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో నేను ఎస్ఎంఎస్ తర్వాత మీకు ఇప్పుడు శంకర కానీ లేదంటే వీడెవడు వీడెవడు, కానీ ఈ yeah. సినిమాల గురించి కొన్ని విన్నాను సార్. జస్ట్ ఏంటంటే Yeah. శంకర సినిమా రిలీజ్ ఇష్యూ వచ్చిందని ఆగిపోయిందని. శంకర 3 months లో ఫినిష్ చేసాము దర్శన్, అండ్ వీ హ్యాడ్ టు రిలీజ్ ఇట్ ఇన్ ద 5th month. ఇమాజిన్ ఒక పిక్చర్ 3 months తర్వాత 5th month రిలీజ్ అవ్వాలి. ఇట్ రిలీజెస్ ఆఫ్టర్ 3 years. బా యువర్ ఫిల్మ్ ఇస్ డెడ్. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత ఇది, బికాజ్ ఆ ట్రెండ్స్ అవుట్డేట్ అయిపోతా అదే విలన్ ని నేను ఇంట్రడ్యూస్ చేశా, జాన్ విజయ్ అని. ఇప్పుడు ఈ మధ్యన బాగా మీకు కనిపిస్తూ ఉంటాడు. నేను ఫస్ట్ జాన్ విజయ్ తీసుకొచ్చింది నేను. అది అండ్ ద వే హీ యాక్టెడ్ అండ్ ఎవ్రీథింగ్. నౌ హీస్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ జాన్ విజయ్ అని. ఆ టైంలో శంకర టైంలో 3 months తర్వాత 5th month రిలీజ్ అయ్యి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ కెరియర్ చేంజ్ ఫర్ రోహిత్ ఆల్సో. ఇట్ వుడ్ బీన్ గుడ్ ఫిలిం. ఇప్పుడు సోలో ఎట్లా వచ్చిందో, ఇట్ వుడ్ బీన్ వన్ మోర్ దిస్ వన్. యూనో మూవీస్లో అదే, యువర్ టైమ్ హ్యాస్ టు గో, అంటే యూ షుడ్ హ్యావ్ లక్ యాజ్ వెల్ యాజ్ నీ పిక్చర్ బాగుండాలి, నీ లక్ కూడా ఫేవర్ అవ్వాలి. అంటే మీరు బిలీవ్, అంటే చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, కొంతమంది కంప్లైంట్ చేసేది గ్రూపిజం ఉంటుంది. అంటే అందరు సినిమాలు రిలీజ్ అవ్వడానికి అంత రెడ్ కార్పెట్లు ఉండవు. మీలాంటి వాళ్ళు చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే మీరు పట్టుకుని నెట్వర్క్ పట్టుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, బట్ కొంతమంది ఇలా సఫర్ అవుతూ ఉంటారని అంటున్నారు. మీరు ఏమంటారు సార్? నేను అసలు ఆ టాపిక్ అసలు ఆలోచించలేదు. మీకు అంటే ఎలాంటి ఇష్యూస్ ఏమి రాలేదు సార్ అప్పుడు? ఐ నెవర్ ఈవెన్ బిలీవ్డ్ ఇది తొక్కుతారో లేకపోతే దిస్ వన్. నాకు ఓన్లీ వన్ థింగ్ విచ్ ఐ రియలీ నో, పిక్చర్ బాగుంటే వస్తారు, పిక్చర్ బాగాలేకపోతే రారు. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. దిస్ వన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ భీమ్లీ టు సతీలీలావతి, ఐ బిలీవ్ ద సేమ్ థింగ్. Shankara, why I believed, why I'm saying I killed our own film is because 3 years tarata it is impossible to sustain publicity gaani లేకపోతే ఏది అంటే గానీ. ఇది సార్ 3 years ఎందుకు పట్టింది సార్? ప్రొడ్యూసర్ రిలీజ్ చేయలేకపోయాడు, he couldn't release it, some release problem ఇది. అండ్ ఆ టైంకి రోహిత్ ఆల్సో హ్యాడ్ సో మెనీ ఫ్లాప్స్. శంకర టైంకి సోలో వాజ్ గుడ్, దాని తర్వాత మధ్యలో ఒక వెరీ బిగ్ ఇది, అండ్ వాట్ వీ థాట్ ఆఫ్ మార్కెట్ అది రాలేదు. సో ఈవెన్ ద ప్రొడ్యూసర్ కుడెంట్ హ్యావ్ మనీ టు రిలీజ్ ఇట్ ఆర్ సంథింగ్.